చేత్తో నాకిస్తే వెళ్ళి పేట్ల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో ఒప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి కుళ్ళి ఏడవడం. రే చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. నేను చెప్పేది నాన్న, దున్నపోతులా ఉన్నావు, అర్థం కావట్లేదా? మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మధ్యలో నువ్వెవడరా? నన్నే కొడతావురా? అంటే టెన్షన్ లో ఎమోషన్ వచ్చేసి నీ మీద చేసుకున్నాను. నన్ను క్షమించన్నా. క్షమించమని అడిగాను కదన్నా. అన్నా, దెబ్బకి దెబ్బ చెల్లి అయిపోయింది, ఇంకా ఆపే అన్నా. వాళ్ళు అయిపోయాడు. కాసేపు వెయిట్ చేయండి, మీ వాడి బాడీ బయటకు వస్తుంది. అన్నా, తప్పదంటే తప్ప, వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కాదన్నా నాది. అంటే ఏంట్రా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టు కొట్టు. ఒరే, నేను కొట్టేదాకా సాటిస్ఫై అయ్యేలా లేవురా నువ్వు. సారీ అన్నా, కండలదేముందన్నా, 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. నీ బలం 10 మంది మీద ఉపయోగిస్తే రౌడీ అంటారన్నా, అదే 10 మంది కోసం ఉపయోగిస్తే గొప్పోడు అంటారన్నా. అన్నా, ఇక్కడ అసలు మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్నా. నా మంచితనంతో నువ్వు నన్ను వదిలేసావంతే, ఓకేనా? బయట అలా చెప్పు. ఏంటన్నా, నా మాటనవా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? పద, సొక్క వేసుకో. ఆగండ్రా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. సారు చాలా సాఫ్ట్, గొడవలొద్దు. తీసుకోనా? మూవ్ అంటే మూవ్ ఆయింట్మెంట్ రా. నిర్ణయం నీదే రాజా.
బుచ్చిబాబు, అంజలి నీతో నన్ను పోల్చి మాట్లాడిన క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచించాను. ఛత్రికి నేను పెళ్లికి బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. అదేమంటే నేను చేసే తప్పంట. ఇక్కడ లోపల నీకేమైపోతుందో అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంజలితో సహా అందరూ కంగారు పడ్డారు. అంజలి మనసులో నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఈ తప్పు చేయడానికి రెడీ అయ్యాను. కారణం ఏంటో తెలుసా? నా అహం. నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు, నాలాంటి వాడిని కూడా ఫ్రెండ్ అంటావు. గెలిచావు బుచ్చిబాబు, నువ్వే గెలిచావు. గుర్తుందా, నీ హీరోని నీతో కలుపుతానని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. అంజలి నీదే. రాజా, వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేను ఎంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయా ఛాయా చాయ్ అంజరువా? అంజరువా? ఆమా. ఎలా? రేయ్, అంజలి వస్తుందిరా. రేయ్, జోకులాపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్ప పెట్టుకున్నా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సారీ. ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లో వేసుకున్నారా? ఓకే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. రే మమ్ముటి, తీసుకోరా. థ్యాంక్స్. చేసరా. రేయ్, అది కూల్ డ్రింక్ కదరా? రే మందురా అది. దీన్ని మందని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా. టానిక్ లా సేదుగా ఉంది అందుకు. కొత్తగా ఇప్పుడు నీకు ఇచ్చేది అవసరమా? చేదు అనుభవం తట్టుకోలేనప్పుడు తప్పదు మరి. మీ పోసుకున్న తీసుకోరా. రేయ్ రేయ్ రేయ్, టోటల్ గా దేవదాస్ అయిపోదని ఫిక్స్ అయిపోయాడు. అంత లేదురా. ఇంట్లో నిశ్చితార్థం జరిగింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నీ మనసులో వచ్చిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి చేయడం అంత హ్యాపీగా ఉందట నీకు? ఏం మనిషిరా నువ్వు? రేయ్ రేయ్, రేయ్, మన చేతిలో ఉన్న అద్దంలో చందమామ కనిపిస్తుంది. అంత మాత్రం చేత అది మందే అనుకుంటే ఎలారా? అయినా ఇప్పుడు అంజలి ఎవరిని చేసుకుంటుంది? తను కోరుకున్నవాడినే కదా. అయితే అది నేను కాదంతే. అంటే నీకు అసలు బాధే లేదా? బాధ ఎందుకురా? నథింగ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. నిజమే, నీ గుండెలో బాధ లేదు, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా నేను మనిషిని కదరు. ఏమండి, పాట నచ్చలేదా? ఆహా, నిన్నొక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే, తమ పిల్లలు సొంత కాళ్ళమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇష్టపడి చేసుకునే పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి.